అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని ఆ కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినముగా తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప ధన్యత మనకు అనుగ్రహించిన దేవుని కృపను బట్టి కూడి వచ్చిన నా సహోదరి సహోదరుడు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ముఖ్యంగా మరి ఈ లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి మరి వాక్యాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ముఖ్యంగా మరి తాటిపూడి సంఘాన్ని కూడా ప్రేమిస్తూ మరి తాటిపూడిలోని క్రీస్తు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ పరిచయంలో కూడా ఇచ్చే లైవ్లో పాటల ద్వారా కూడా బలపడుతూ ప్రోత్సహింపబడుతూ మరి అనేకమైన విషయాలు నేర్చుకోవడంలో మీ ముందుకు మేము రావడం కొరకు మరి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరి కుటుంబాలకు కూడా మరి తాటిపూడి క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ముఖ్యంగా ఈరోజు వాక్యంలోనికి మనం వెళదాం. ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోనికి వెళ్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి సజీవుడి గురించి మరొక ఈ ఆదివారము ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే ధన్యత మరి మీ ప్రియ కుమారుడైన మరి సంఘము ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, నాణ్యతలో సంఖ్యలో అభివృద్ధి పరచండి. అనేక మంది రావడానికి సంఘములు చేర్చబడడానికి మీ అనుగ్రహాన్ని చూపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని విన్న వారందరి హృదయాలు తెరవండి, సత్యాన్ని ఆలోచింపజేసి వారి హృదయాలు తండ్రి మార్పు చెంది లేఖనానుసారంగా మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా మీకు ఇష్టలుగా మేము జీవించగలిగిన భాగ్యాలు మాకు ఇస్తారని వేడుకుంటున్నాం. మరి అలాగే తండ్రి మన వాక్య పరిచయంలోకి వెళుతుండగా మీ వాక్యాన్ని వినే చెవులు, గ్రహించే హృదయాలు, వాటిని భద్రపరుచుకునే తండ్రి శ్రద్ధ అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా మీ వాక్యాన్ని వివరిస్తున్న మాలో కూడా మీరు ఉండండి. మరి నిలబడేది మేమైనా మరి తండ్రి మాలో ఉండి మాట్లాడేది ఈ పరిశుద్ధాత్ముడు. మరి ఆయన సహకారం మేము లేకపోతే గనక, మరి మీ అనుగ్రహం మేము లేకపోతే గనక, మీ లేఖనాలను వివరించి గనక తండ్రి మా ఉద్దేశాలు మా తలపుల్లో నుంచి కాకుండా మీ సంకల్పంలో నుంచి లేఖనాలను అనుసరించి వాక్యానుసారంగా మేము వివరించగలిగిన జ్ఞానము మీ సహకారమును సహాయమును అందించున్నాం. ముఖ్యంగా మీ వాక్యముల ద్వారా మా హృదయాలు హెచ్చరింపబడుతున్నప్పుడు మాలో తండ్రి మీ వాక్యానికి అనుగుణమైన మరి తండ్రి వ్యతిరేకమైన తలంపులు మరి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మరి హెచ్చరిస్తే మేము ప్రేమతో అర్థం చేసుకుని విడిచిపెట్టి పరిశుద్ధులుగా నడుచుకోవడానికి మీ చిత్తానుసారంగా తండ్రి మేము పరిపూర్ణం అవడానికి కృప చూపుతారని, ఇంకా రావాల్సిన వారు త్వరగా నడిపించమని, మరి మీ మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి క్రీస్తు నామములో వందనాలండి. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది, ఎన్నో మాటలు మనకు కనపడుతుంది. మనం వినే ప్రతి మాట, నేర్చుకునే ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా స్థిరపరచవలసిన వాటిపై ఉన్నాయి. ఒక మాట హెబ్రీ పత్రికలో నుంచి మనం చదువుదాం. హెబ్రీ పత్రికలో విలువైన మాటలు మనకి కనబడతాయి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం తీసారు. 5వ అధ్యాయం మనం ఒక మాట చదువుతాం. ఎన్నో విలువైన సంగతులు ఇక్కడ మన కొరకు రాయబడి ఒక మాట మనం చదువుతాం. 11వ వచనాన్ని చదువుతాం.
ఇందును గూర్చి మేము మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి. మేము అంటే అపోస్తలులు. అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు చూడు, మీరు వినుటకు బంధులైనందున ఏమై ఉన్నారట? బంధులయ్యారట. అంటే దాని అర్థం ఏంటంటే బద్ధకస్తులు. ఓకేనా? వాక్యం వినే ఆసక్తి లేని వారు అనమాట మందులు. మందులయ్యి ఉన్నారు. మందులైనందున వేటిని అనేకమైన సంగతులు ఉన్నాయి చూసారా, వాటిని సుధపరచుట విశదపరుచుట కష్టం. అంటే మీకు వివరించి చెప్పుట కష్టం. ఎందుకు తెలుసా? వినే ఆసక్తి లేదు కనుక. కింద చదువుతాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండగా, అంటే దాని అర్థం ఏంటంటే చాలా మంది బోధకులుగా ఉండవలసిన స్థానం ఉన్నారు. ఇంకా బోధలో స్థిరపడే అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే బోధకుడు అంటే ఎవరో చెప్పేవాడు, అంతే కదా, లేఖనాలను వివరించేవాడు. ఆ స్థానం సంఘంలో విశ్వాసులకు ఉండాలట. ఆ విధానంగా ఉండవలసిన మీరు ఇంకా ఎలా ఉన్నారంటే ఇంకా పసిపిల్లలాగా మీరు ఉన్నారు, ఇంకా నేర్చుకునే స్థానంలో ఉన్నారని చెప్తారు. అంటే మనం అంటాం కదా 30 సంవత్సరాలు సీనియర్ ఇక్కడ, 20 సంవత్సరాలు సీనియర్ ఇక్కడ అంటాం కదా. అంతే, ఆ మాట వరకే. 20 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నాం, 30 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నాం, 10 సంవత్సరాల నుంచి అనుభవం ఏమున్నదని అంటే ఇంకా మూల పాఠాలతోటే, ఇంకా కొత్తగా చేరిన వారికి చెప్పినట్టుగా చెప్పవలసిన స్థాయి. అంటే సంవత్సరాలు పెరుగుతున్నాయి. బిడ్డకి ఎదుగుదల లేకపోతే ఎలా ఉంటది? తల్లిదండ్రులకి బాధ కదా. బిడ్డ ఎదుగుదలతో పాటు పాకాలి, తిరగబడాలి, అడుగులు మొదలెట్టాలి, మళ్ళా నిలబడి నడుస్తున్నప్పుడు ఊసులు చెప్పడం, మాట్లాడడం ప్రారంభించాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత సంతోషం. అవునంటే కదంటారా? సంవత్సరం అయిపోతానే తిరగబడతలేదంటే, సంవత్సరం అయిపోతానే పాకుతలేదంటే ఎలా ఉంటది? ఇవాళ చాలా మంది విశ్వాసులు సంఘములో అలా ఉన్నారు. అదే ఇక్కడ అపొస్తలుడు వివరిస్తున్న మాట. చదువు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మూల పాఠాల్లో మరలా మొదటి వాటిని మీకు బోధింపవలసి వచ్చెను, మరలా మీకు బోధింపవలసి వచ్చెను అని మాట్లాడతారు. మరలా బోధించవలసి రావడం ఏంటి మూల పాఠాల్లో అంటే? మూల పాఠాలు అంటే మొదటివి అన్నమాట. చదువుతాం 6 అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం. కాబట్టి ఏ క్రియలను అంటే జీవం లేనివి, జీవింప చేయలేని క్రియలు అన్నమాట. వాటిని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఎవరైతే వాక్యము ద్వారా క్రీస్తు దగ్గరకు పిలువబడ్డారో వాటిని విడిచిపెట్టాలట. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఏం పొందాలట? మారు మనసు పొందుటయు. చూడండి, ఆ మాటలో జాగ్రత్తగా వినాలి. దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు. ఇది మూలపాఠ. అర్థమవుతుందా? దాన్ని జీవ క్రియలను విడిచిపెట్టడం. ఇప్పుడు ఎప్పుడు విడిచిపెడతాం అమ్మా? మన వాక్యం వింటున్నప్పుడు, విశ్వసిస్తున్నప్పుడు మనం విడిచిపెట్టడానికి చూస్తాం. ఎప్పుడైతే అవి అర్థమైనయో, మారు మనసు పొందామో, మనకు ఒకటి అర్థమవుతుంది: బాప్తిస్మం పొందితేనే గాని నేను పరిశుద్ధుని కాదు, వీటి నుంచి నేను పరిపూర్ణి కాలేనని ప్రతి విశ్వాసికి వాక్యం విన్న వారందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమైనాదంటే, దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు. ఇది మరలా చెప్పవలసి వచ్చే స్థానం వస్తుందంట సంఘంలో. బాప్తిస్మం పొందిన వాళ్ళు, మీరు బాప్తిస్మం పొందారు ఇలాగే ఉండొచ్చా, మీరు బాప్తిస్మం పొందారు ఇలాగే మాట్లాడొచ్చా అనే స్థానాన్ని కలిగి ఉంటున్నారట.
ఇంక స్థాయిని మర్చిపోతున్నారట, ఎదుగుదలను మర్చిపోతున్నారట. అది అంటే సంఘంలోనికి ఇంకా వచ్చిన వారు ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్పుకునే పరిస్థితులు ఉండవల్ల తప్పగాని అసలు నువ్వు సంఘములో ఉండి ఈ కార్యాలు చేయగలుగుతున్నావు, దేవునికి స్తోత్రం అని చెప్పే పరిస్థితి లేదు. ఎంత త్వరగా నువ్వు ఇంతలా ప్రోత్సహింపబడి బలపడ్డావనే పరిస్థితి సంఘంలో వాళ్ళ ఒక విశ్వాసం కలిగి ఉండడంలో వెనకబడతాడు. అది అన్నాడు, అవి మరలా బోధించవలసిన స్థానం వస్తుందట. చూడండి, బాప్తిస్మములో వచ్చిన బోధయు హస్త నిక్షేపములను మృతుల పునరుత్థానములు, చూడండి, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. మీకు అర్థమవుతుందా? మరలా ఈ పునాది వేస్తున్నారు, మరలా ఈ పునాది వేయక అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ క్రీస్తు ద్వారా వేయబడింది పునాది, క్రీస్తు ద్వారా బాప్తిస్మం ఏర్పడింది, మారు మనసు ఏర్పడింది. కానీ మరలా వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకొక నామమున, ఇంకొక విశ్వాస నియమములో ఇంకా ఆ పునాదులు వేస్తున్నారు. అది అన్నారు. చూడండి, మృతుల పునరుత్థానములో నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. అంటే మొదట విశ్వాసం కొత్తగా వచ్చినప్పుడు ఏం చెప్తున్నారో అదే చెప్పవలసిన పరిస్థితి కాదు. మీకు అర్థమవుతుందా? ఇంకా లోక సహవాసాలు విడిచిపెట్టవా, బూతులు మానవా? మీకు అర్థమవుతుందా? లోక క్రియలలో బ్రతకడం మానవా అని ఇంకా చిన్న చిన్న విషయాల్లో ఇంకా హెచ్చరింపవలసిన స్థానం వస్తుందంటే ఇంకా మార్పు చెందలేని పరిస్థితి. బాప్తిస్మం పొంది 5 ఏళ్ళు అవుతున్నా, బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు అయ్యి ఇక సంఘంలో వాక్యం వింటున్నా సరే మార్పు లేని పరిస్థితి. ఇంకా ప్రతి ఆదివారం ఆరాధనకై మానుకున్నారండి, సమయానికి రండి, ఎక్కడికి ఆరాధనకి మానకున్నారండి, సమయానికి రండి అని చెప్పుకుని మూల పాటల్లో బ్రతుకుతున్నారు ఇవాళ విశ్వాసం. మనకు అర్థం కావాలి, మనం పిలిచిన వాళ్ళ దగ్గరికి సమయానికి వెళ్ళాలి, ఆయన పట్ల చేయవలసిన పని వచ్చిందని, ఆయన ఆరాధించడంలో నేను ముందుగా ఉండాలనే ఆలోచన ఇవాళ విశ్వాసం పునాది బలంగా వేసుకోవాలి. దేనిని బట్టి అంటే వినే వాక్యాన్ని బట్టి, నేర్చుకునే వాక్యాన్ని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకో. ఇంకా కొత్త వాళ్ళకి చెప్పే విధంగా, ఇప్పుడు ఎవరన్నా నెల నుంచి వాక్యం వింటారండి, నెల బాప్తిస్మం పొందారండి, ఇవాళ ఆరాధనకు వచ్చారు, ఈ విషయాలు ఎవరికి నేర్పాలి? కొత్తగా వచ్చిన వాళ్ళకి నేర్పాలి. నిశ్శబ్దంగా ఉండాలని, అలా కూర్చోవాలని, ఇలా కూర్చోవాలని, పరిశుద్ధులు ఎలా ఉంటారండి, ఇలా ఎదగాలని అప్పుడు వచ్చిన వారికి నేర్పుతాం. ఇంకా 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి ఎవరితో పాటు నేర్పుతున్నాం అంటే ఆయనకి ఈయనకి తేడా ఏముంది? మీకు అర్థమవుతుందా? ఇంకా తేడా ఏమి లేదు. చెప్పుకున్నావు అంటే పక్క ఆయనకి నేను 10 సంవత్సరాల నుంచి ఉంటుందని తెలుసా అంటే ఆయన అనుకుంటాడు, 10 సంవత్సరాల నుంచి నువ్వు నేను ఒకలాగిన ఉన్నావా అని అనుకుంటాడు. నీకు చెప్పే విషయాలు బాగా చెప్తున్నారంటే స్థానం ఎలా ఉన్నదో అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పుకునే వారికి ఉన్నది తప్ప కానీ అలా బలపడి దాన్ని అనుసరించే పరిస్థితి వాళ్ళ కోల్పోతుంది. అదే చెప్తున్నాడు మూల పాఠాలు అని. చూడండి, క్రీస్తుని గురించిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. సంపూర్ణ మగుటకు సాగిపోవాలట, సంపూర్ణ అవడానికి సాగాలట. ఎవరు? పరిశుద్ధులు. ఎక్కడ? సంఘములో క్రీస్తు బోధలో సాగిపోవాలంటే, ముందుకు వెళ్ళాలంటే పౌరులాగే వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు, క్రీస్తు కొరకు, పరిశుద్ధుల క్రియల కొరకు మనం శ్రమ పడాలి. ముందుకు సాగాలి. మనం అందరం ఇంకా వెనక్కి తిరిగే పరిస్థితుల్లో ఉన్నామంటే బలహీనులుగా ఉన్నాము. క్రీస్తునందు బలవంతులు అని చెప్పుకున్నాం, క్రియలో బలహీనులు అయిపోయాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చదువు, 5 అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 5 అధ్యాయం 12 వచ్చినప్పుడు చదువు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు బోధకులు ఉండవలసిన స్థానములో ఇంకా మరలా మొదటి మూలోపదేశములు బోధింపవలసిన వారై ఉన్నారని అంటే దాని అర్థం చెప్తున్నాడు. చూడండి, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు.
బలమైన ఆహారం తినగలవారు కాదు. ఇప్పుడు పాలు తాగి ఎదుగుతున్నప్పుడు 6-7 నెలలు వచ్చినప్పటికీ ఆ పసిపెట్టికి ఏం చేస్తారు? అన్న ప్రసారంగా చేస్తారు. ఆహారము అలవాట్లు నడిపిస్తారు. ఇప్పుడు చూసి అందిస్తారు. ఆహారం ఒకటి ఉన్నదని, ఆ ఆహారపు అలవాటు చేయాలని 6-7 నెలలు వచ్చినప్పటికీ ఏం చేస్తారు? అలవాటు చేస్తారు. అలవాటు చేశారు. అలవాటు చేసినప్పుడు కానీ ప్రతిరోజు ఏం చేస్తారు? ఏదో కుటుంబం దగ్గరికి వెళ్ళి పప్పు చోర వేయించుకొని వచ్చి పిచ్చికి ఏం చేస్తుంటారు? పెడతా ఉంటారు. పాలు కామనే, నీకు అర్థమైంది? పాలు కామనే, రోజు ఇస్తారు, అవి కామనే. వాడు ఎదిగి బలపడేదాకా పాలు కామనే. ఆహారం ప్రతిరోజు ఏదో 2 ముద్ద, 1 ముద్ద పెడతా అలవాటు చేస్తుంటారు. ఎందుకని? ఆ స్థాయికి వస్తే ఇప్పుడు అలవాటు చేయకపోతే నేను ఆహారం తినే వయసు వచ్చినా ఆ బిడ్డ గుర్తించే అవకాశం ఉండదు. అలవాటు చేస్తాను. ఇప్పుడు తల్లి అలవాటు చేసుకుంది, బిడ్డ కూడా ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఇటువంటి ఆహారం ఒకటి నాకు ఉంది, భవిష్యత్ కాలంలో నేను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అర్థమవుతుంది. అందుకు కాబట్టి ఓ రోజు 2 రోజులు మూతి పక్కెడతాడు, తినడం ఊసేస్తాడు. అవునా కదా? పెట్టినా ఏం చేస్తారు? పాలు తాగే వారికి ఎలా ఉంటది? అయినా తల్లి ఏం చేస్తుంది? ఊసేస్తున్నాడు, ఆయన అంటోడికి ఎందుకు పెట్టడం అనుకుంటుందా? ఊసేస్తుంది, అలాగే దానికి ఎందుకు ఆహారం పాలు చేసి పెట్టేద్దామా అని అనుకుంటుంది. ఏ తల్లి ఊసేస్తున్నా, కక్కేస్తున్నా, ఏం చేస్తున్నా, మొత్తం మీద ఆ రుచిని అందిస్తూనే ఉంటాం. ఇప్పుడు అప్పుడు ఊసేయచ్చు. 2 సంవత్సరాల తర్వాత ఊపుతాడా? సంవత్సరం దాటే ఊపుతాడా? ఊతడు, పడేయుడు. అర్థమైంది, నేను తినాలి, నేను గింటేస్తున్నా, నేను వద్దానని నాకు అందిస్తున్నానంటే నేను ఏదో తినవలసిందే ఉన్నదని అర్థమవుతుంది. ఇప్పుడు అలవాటు చేసిన తర్వాత ఎదుగుతూ కొలిది ఇప్పుడు ఆహారం తినకపోతే పాలు తాగిన శిశువే తప్ప కానీ మీకు అర్థమవుతుందా? ఎదిగిన పాలు తాగుతున్న ఎదిగిన వయసు ఏమి కనపడదు. అవునా కదా? ఇంకా 2 సంవత్సరాలు వచ్చిన పాలు ఎత్తమే, 3 సంవత్సరాలు వచ్చిన పాలు ఎత్తమే. అవునటే కాదట? అంటే వయసు ఎదిగే కొలిది, సంవత్సరాలు పెరిగే కొలిది ఆహారం మారుతుంది, అలవాట్లు మారుతున్నాయి. నేర్చుకోవలసినవి నేర్పుతున్నాం, మానేయవలసినవి అవి దూరం చేస్తాం. ఇవాళ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తు రోజుకి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా మొదట శిశువులే. మీకు అర్థమవుతుందా? మొదట శిశువులే. కానీ పరిపక్వం చెందే కొద్ది, రోజులు గడిచే కొద్ది ఏమవ్వాలని తెలుసా? మనము కూడా బలమైన ఆహారం తినేవారిగా ఎదగాలి. బలమైన ఆహారం తినేవారిగా ఎదగాలి. ఇవాళ బలమైన ఆహారం తినేవారిగా లేమంటే కారణం వాక్యం వింటలేదు, వాక్యాన్ని అనుసరించేవారుగా మనం లేవు. తల్లి పెడుతుంటే ప్రతి పూట ఎలా అలవాటు చేసుకున్నాడో ఇవాళ సంఘంలో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాక్యంలో అలా బలపడవలసిన అవసరం ఉంది. ఇంకా మూఢోపదేశాలు ఇంకా బోధించవలసిన పరిస్థితికి రాకూడదు. నువ్వు లోపల తిరుగుతున్నావేంటి, నువ్వు వాళ్ళ దగ్గర కూర్చున్నావేంటి, నువ్వు సమయం వృధా చేస్తున్నావు ఏంటి అని చెప్పే ప్రతి విషయం కూడా మూఢోపదేశాలు. కొత్తగా చేరిన వాడికి నేర్పే విషయాలని, ఒక శిశువు నేర్చుకునే లక్షణాలే ఇంకా అవి. మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాలు అవుతున్నా, అమ్మా 20 సంవత్సరాలు అవుతున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా, ఇంకా ఆరాధనకు వస్తలేదు ఏంటంటే, ఇంకా సమయానికి రావడం లేదని చెప్పుకునే స్థానంలో ఉన్నామంటే మన విశ్వాస స్థాయి ఎంతవరకు ఉందని ఒకసారి ఆలోచన చేయవలసిన వారమే మనం అందరం ఉన్నాం. కాబట్టి అలా ఇంకా మొదటి ఉపదేశాలే చేసేవారుగా ఉన్నా నువ్వు 10 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నావు తెలుసా? శిశువుగానే ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎదుగుతున్నావు తప్ప కానీ నీ బాడీ మైండ్ సెట్ ఎదుగుతలేదు. నీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాలు వచ్చిన తనని అంటాడా ఏ శిశువు అని? నన్ను అంటాడా? ఒకవేళ అన్నాడానికి 10 సంవత్సరాలు అయినా ఎంత ముద్దుగా మాట్లాడతాడో మా అబ్బాయి అని అంటది ఈ తల్లిదండ్రులైనని. ఆశాస్పదది. 10 సంవత్సరాలు అన్నా ఇంకా అమ్మాట తిరగలేదంటే ఇక వాళ్ళే ఏదో లోపం ఉందని గుర్తించాలి, వైద్యుల దగ్గరికి వెళ్ళాలని చెప్తారు. అవునా కాదు? కాబట్టి ఇంకా ముద్దు మాటలు 10 సంవత్సరాలు వచ్చాయి కాదు, 1-2 సంవత్సరాల్లోనే వినాలి. అవి ఆలోచించాలి. ఇవాళ ఇంకా క్రీస్తుని కూర్చున్న విశ్వాసం, క్రీస్తుని కూర్చున్న బలమైన ఆహారం తినే పరిస్థితి ఇంకా లేదు. ఆ పాలు అంటే భౌతికంగా శిశువు ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇవాళ సంఘంలో ఉన్న విశ్వాసి బాప్తిస్మం పొందిన వాడు సంవత్సరాలు గతించినప్పుడు ఇంకా పాలు తాగే వాళ్ళ ఉన్న శిశువే తప్ప కానీ బలమైన ఆహారం వాడికి తగదు అని అన్నాడు.
పాలు అంటే భౌతికమైనవి కాదండి, పాలు కూడా వాక్యంతోనే పోల్చబడ్డాయి. ఒకసారి యాకోబు పత్రికలోనికి మనం వెళ్దాం. మొదటి అధ్యాయం యాకోబు పత్రిక క్షమించి మొదటి పేతురు పత్రిక తీసారా? రెండో అధ్యాయం మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుతాం. ప్రభువు దయాళుడని ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వ్యాసధారణను అసూయను సమస్త దోషణ మాటలను ఎవరు మానాలి? ప్రభువును రుచి చూచినవాడు, ప్రభువులకు ప్రారంభించిన వాడు జీవితం. అది రుచి చూచి తెలుసుకోవడం అనమాట. అంటే పాలు తాగేవాడు ఆలోచించాలి, అన్నాన్ని ఎలా రుచి చూస్తున్నాడో అలాగా ప్రభువుని ఏం చేయాలని తెలుసా? రుచి చూచి తెలుసుకోవాలి. అంటే దాని అర్థం ప్రభువుని గురించి బాధ ఎక్కువ వింటూ ఉండాలి. రుచి చూచి చెప్తున్నాడు. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలు ఏం చేయాలట? ప్రభు రుచి ఎవరైతే చూసారో ఇవన్నీ మానాలి. మానిన వాడే ప్రభువును రుచి చూసి తెలుసుకున్నవాడు అవుతాడు. అంటే ప్రభువును రుచి చూడని వారందరూ ఏం చేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నారు. దుష్టులుగా బ్రతుకుతున్నారంటే దుష్టత్వం అంటే దాని అర్థం ఏంటి? అపవాది యొక్క లక్షణాలు, దెయ్యపు యొక్క లక్షణాలు ప్రతి వ్యక్తి క్రీస్తును రుచి చూస్తే గనక విడిచిపెట్టారు. అంటే ప్రభు దగ్గరికి రానని చెప్పి నువ్వు లోకంలో బ్రతుకో. ఇప్పుడు ప్రభు పరిచయమైన తర్వాత, ప్రభు వాక్యం వింటున్న తర్వాత నువ్వు పరిశుద్ధులతో బ్రతకడానికి చూడాలి. ఏ లోకం మీద అవుతుంది నువ్వు మనసు పెట్టి లోకం కొరకు పరితాపపడ్డావో, ఈ వారం క్రీస్తులో బాప్తిష్యం పొందిన తర్వాత సంఘం కొరకు పరితాపం ఉండాలి. సంఘంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధులతో నేను కూర్చుని వాక్యం నేర్చుకోవాలన్న స్థానానికి మనం రావాలి. అప్పుడు దాకా లోకం గురించి ఆలోచించాం, ఫ్రెండ్షిప్ కోసం ఆలోచించాం. సమయం లేదు, తిండి లేదు, నిద్ర లేదు, అవునా కాదు? ఇవన్నిటి కొరకు నువ్వు పరిగెత్తావు. ఇప్పుడు సమయం విలువైనదని తెలుసుకోవాలి. సమయం విలువైనదని తెలుసుకోవాలి. సమయం తటస్థించిన ప్రతి క్షణములను నువ్వు పరిశుద్ధులతో గడపడానికి ఇష్టపడాలి. ఈ ఓ రోజు సంఘంలో కార్యక్రమం ఉంది, నేను పరిశుద్ధులతో కూర్చోవాలి. అక్కడ కూర్చుంటేనే నేను వాక్యం వింటాను, వాక్యం వింటేనే ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటాను, ప్రభు చిత్తం అర్థమవుతేనే నేనేం చేయాలో నాకు అర్థమవుతుంది అన్న స్థానానికి ఇవాళ విశ్వాసి ఎదగాలి. ఇంకా రాలేదండి, ఇంకా రారండి, ఇంకా సమయం అవలేదండి, ఏంటండి ఎంతకాలం అండి ఇది అని అనుకునే పరిస్థితికి ఇవాళ సంఘంలో విశ్వాసి ఎదగకూడదు. అవసరమైతే కొత్తగా చేరిన వారిని ప్రోత్సహించి తీసుకొని వచ్చేయాలి. అమ్మా రా, ఆరాధనకి సమయం అయింది, బ్రదర్ రేపు పొద్దున్న ఉదయం 8 గంటలకు ఆరాధన రా, మనం వెళదాం. నీకు తెలియదు కదా, 7:30 కల్లా రెడీ అయిపో, పాతకు 8 కల్లా నువ్వు సిద్ధంగా ఉండి మన ఇద్దరు వెళ్ళిపోతాం అని కొత్తగా వచ్చిన వారిని తీసుకురావచ్చే స్థానంలో ముందు నుంచి ఉన్న వాళ్ళు బలపడరు. అంతే తప్పని ఇంకా సువార్తగా అంటే సమయం చూడండి, గొమ్మలు వచ్చేయండి, లేట్ అయిపోతుందని చెప్పుకునే పరిస్థితికి వస్తుంటే ఇవాళ అదే విశ్వాసం బాధపడదు. ఎందుకు బాధపడతాడంటే ఏంటంటే ఇంకా 10 సంవత్సరాలు అయినా నాకు ఇంకా చెప్తున్నాడు ఆయన, అంతే కదా? 10 సంవత్సరాలు అవుతున్నా చెప్తున్నాడు ఏంటండి, 5 సంవత్సరాలు అవుతున్నా చెప్తున్నాడు ఏంటంటే 5 సంవత్సరాలు నువ్వు రోజులు లెక్కేసుకున్నావు. 5 సంవత్సరాలకి నీ స్థాయి విశ్వాసంలో ఎలా ఉంది, నీ స్థానం సంఘంలో ఎలా ఉంది, అదో ఆలోచించాలి. అంటే తప్ప నేను రోజులు పెరిగిపోతున్నాయి అంటే కాదు, నువ్వు పెరిగే కొద్ది నీ విశ్వాసం స్థాయి పెరగాలి, సంఘంలో నీ బాధ్యత పెరగాలి. అంతే తప్పని ఆ బాధ్యత స్థానాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటున్నామంటే ఇన్ని సంవత్సరాలు వస్తున్నాను నాకు చెప్పొచ్చా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను, ఇంకా నాకు జ్ఞాపకం చేసే స్థానమేనా అని అనుకునే ఆలోచనలు మనం ఉంటున్నామంటే కారణం లోపం స్వార్థికుడిది కాదు, సంఘంలో హెచ్చరించే సహోదరుడిది కాదు, నీదని నువ్వు గుర్తించుకోవాలి. చెప్పించుకునే స్థానంలో నేను ఉన్నాను, వాళ్ళకి చెప్పి నడిపించే స్థానంలో స్థాయిని మర్చిపోయాననేది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే అపవాది క్రియలను విడిచిపెట్టదు. చెప్పించుకున్నావంటే నువ్వు బాప్తిస్మ పొందిన క్రీస్తు దగ్గరకు వచ్చానని చెప్పుకున్నా తప్పని నువ్వు ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టవలసిన దాంట్లో విఫలమైపోతావు. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, చెడు కార్యాలను విడిచిపెట్టాలి. అవి ఇంకోటి అన్నాడు, సమస్తమైన కపటము. ఏ స్వార్థంతో అయితే నువ్వు బ్రతికావో ఆ స్వార్థాన్ని ప్రభు కొరకు త్యాగం చేయాలి, విడిచిపెట్టే.
నీ సహోదరుడు నీకంటే ఎక్కువగా సంఘంలో ఎదగాలని, పరిశుద్ధుడు అవ్వాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులు బాగుపడుతుంటే వార్చలేని స్థానంలో నువ్వు లోకంలో బ్రతుకు ఎంతవరకు. ఇప్పుడు నువ్వు అక్కడిని నీకంటే గొప్పవాడిగా తయారు చేయడం కొరకు నువ్వు ప్రోత్సహించాలి, ప్రేమించాలి, బలపరచాలి, తీసుకురావాలి. మనం సంఘంలో ఎదగాలండి, ప్రభుకి ఇష్టలుగా ఉండాలని, పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలండి అని బలపరిచి తీసుకొచ్చే స్థానంలో నువ్వు స్వార్థాన్ని విడిచిపెట్టు. ఆడితో మనకి పని ఉంది, లేకపోతే నేను ముందే వాళ్ళు లేకపోతే ఆ పని ఏం చేస్తాను, నాకు వచ్చేస్తుంది అవకాశం అనుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. అవి రాకపోతే ఈ ఘనత నేను చేస్తాను, నాకు వస్తుందని అనుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. నువ్వు చెయ్యాలి, చేయించాలి, మనం పాల్గొవాలి. పాల్గొలేని వారిని పాల్గొప్పుడు పొందేలా చెయ్యి, బలపరచాలి, వివరించాలి, పరిచయం. అది కావాలి సంఘం. అది అన్నాడు, సమస్తమైన కపటమును వేషధారణ. సువార్థికుడు ఉంటే ఓలాగిన, సంఘస్థులు వాక్యం ఎరిగిన వారు ఉంటే ఓలాగిన, లోకస్తులు ఉంటే ఓలాగిన మనం బ్రతికే పరిస్థితి రాకూడదు. అది వేషధారణ. మన సంఘస్థులు ఉన్నారు, జాగ్రత్తగా బ్రతకాలి. ఎవరు చూసారులే, మనం ఎవరు లేరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా ఉన్నా బయట ప్రశ్నించడం మనల్ని, వాడికి ఏం తెలుసు పరిశుద్ధత గురించి, వాడికి ఏం తెలుసు ప్రభు గురించి, మన ప్రతిని వాడు ఏం ప్రశ్నించడం. కాబట్టి మనుషులను చూసి మనం వేషధారులుగా ఉండకూడదు. మనం చూస్తుంటే ఓలాగిన, చూడకపోతే ఓలాగిన మనం ఉండకూడదు. హృదయం ఎరిగిన దేవుడు మన నేత్రాల్లో చూస్తాడు. ఆయన నేత్రాలు మనం పరీక్షిస్తున్నాయని మనం గుర్తించాలి. ఆకాశం నుండి తండ్రి మనల్ని దృష్టిస్తున్నాడు, ఎక్కడున్నా మనల్ని పరిశోధన చేస్తున్నాడు అని ఒక భయం ఒక విశ్వాసికి, ఒక సువార్థికుడికి రావాలి. విశ్వాసులు ఉన్నారు, నేను జాగ్రత్తగా ఉండాలని సువార్థికుడు అనుకోకూడదు. వాక్యం ఎరిగిన వారు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలని అనుకోకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరున్నా లేకపోయినా, ఎవరు ఎలా ఉన్నా సరే నన్ను దేవుడు చూస్తాడు. దేవుడికి లెక్క అప్ప చెప్పవలసిన సమయం నాకు ఒకటి ఉంది. నా మరణం దగ్గర అవుతుంది. ఈ రోజు గడిచిందంటే నా జీవితంలో మరణానికి ఒక రోజు దగ్గర అయిపోయిన నా పరిస్థితులు భయభక్తులతో దేవుడి దగ్గరికి రావాలి. అందుకే చెప్తున్నాడు, వేషధారులుగా లేకుండా బ్రతుకు. తెల్ల వస్త్రాలు వేసుకుని నాకులాగ జీవితం ఇంకొకటి అవ్వకూడదు. ఇక అర్థమవుతుందా? పరిశుద్ధులు అంటే తెల్ల వస్త్రాలు ధరించిన వారు కాదు. పరిశుద్ధులు అంటే సత్క్రియలు చేసేవారు, ప్రభు కార్యాలు పాలుపప్పులు పొందేవారు, విశ్వాసాన్ని కాపాడుకొని మలిని వండుకోకుండా తమను తాము ప్రభుకు అప్పగించుకుని వాక్యం ద్వారా భయభక్తులతో జీవిస్తున్న వారే పరిశుద్ధులు అనే వాక్యం తెలియపరుస్తుంది. కిందకి చదువుతుంది, వేషధారణను, అసూయను, సమస్తమైన దోషణ, ఇతరులను దూషించు, చెడుగా మాట్లాడటం. మీకు అర్థమవుతుంది? శపించడం, కోపాన్ని తీర్చుకునేలా మనం మాట్లాడటం. ఈ మాటలు ఏం చేయాలంటే మనం మానాలి. ఇవన్నీ మానతేనే ఎవరు తెలిసి ఇవన్నీ మానవలసిన వారు బాప్తిస్మలో అడిగింది. చూడడానికి చదువుతాం, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు. ఎవరు క్రొత్తగా జన్మించిన వారు? ఎవరు శిశువులు? ప్రభుడు రుచి చూసిన వారు. అప్పుడు దాకా లోకంలోనే బ్రతకం, లోకపు రుచి తెలిసింది. ఇప్పుడు వాక్యం ద్వారా ప్రభు రుచి ఏంటో తెలిసింది, ప్రభు వైపు తిరిగాం, ప్రభు చిత్తం ఏంటో అర్థమైంది. ఇప్పుడు ప్రభు దయాళుడని రుచి చూసి ఎరిగి ఉంటే కనుక మనం ఏమవుతే విసర్జించాలని పరిశుద్ధులతో పేదగా చెప్తున్నాం. ఇవాళ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి వీటిని విసర్జించాలి. విసర్జిస్తేనే, మానతేనే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? క్రొత్తగా జన్మించిన వారిగా, శిశువులను పోలిన వారిగా ఉంటాం. కాబట్టి అటువంటి నూతన ఆత్మ, నూతన జన్మ బాప్తిస్మం ద్వారా మనకి ఏర్పడింది. నూతన ఆలోచనలు మనలో పుట్టాలి, నూతన తలంపులు ఉండాలి. అప్పుడు దాకా లోకం కోసం ఆలోచించు, నీ సంపాదన కొరకు ఆలోచించు, నీ కుటుంబం కొరకు ఆలోచించు. ఇప్పుడు దేవుని ఇంటి కొరకు ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? దేవుని ఇంటిలో ధననిధుల గురించి ఆలోచించాలి, సంఘ పరిచర్య గురించి ఆలోచించాలి. ఇది నూతన ఆలోచన. ఆత్మల కొరకు పరితాపం ఉండాలి. అది అన్నాడు, శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమని వాక్యమని పాల వలన. చూడండి, నిర్మలమైన వాక్యములు పాల వలన. ఏ పాలండి? ఇప్పుడు మనం
పాల కేంద్రాలు చూస్తాం కదా, డైరీ ఫామ్ అని పెడతా ఉంటారు ప్రతి చోట. డైరీ ఫామ్ అని పెట్టి పక్కన పదం రాస్తారు, స్వచ్ఛమైన గేదె పాలు. అది దాని అర్థం. ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛమైన గేదె పాలు లేని పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు మన గేదె పాలను అమ్ముతున్నా సరే అవి ఏ పాలో అర్థం చేసుకోలేని పరిస్థితి. అవి ఏ పాలో కాస్తున్నప్పుడు తోడాడుతున్నప్పుడు చెప్పేస్తుంది, అవునా? తోడేస్తున్నప్పుడు చెప్పేస్తున్నాయి దాంట్లో వాటరే ఉందో, పాలే ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు కేంద్రం నట్టుకెళ్తే తెలిసిపోతుంది అవి ఏ నెంబర్ వచ్చినాయో నెంబర్ని బట్టి చెప్పేస్తున్నాడు ఆ కేంద్రంలో ఉన్న యాజమాన్యం. ఈరోజు పాలు నీళ్ళు ఎక్కువైంది, నెంబర్ తగ్గింది కాబట్టి రేటు తగ్గుతుందని చెప్పి ఇవాళ బాగున్నాయి, ఇలాగే కంటిన్యూ చేయి, రేటు బాగుంటుంది అని. అవునే కదా? అంటే పాలు పరిశోధన చేస్తుంటే స్వచ్ఛమో కాదో తెలిసిపోతుంది. కాబట్టి నీ విశ్వాసాన్ని పరిశోధన చేస్తే నువ్వు తాగే పాలు ఎలాంటివో అర్థమవుతుంది. నువ్వు తాగే పాలు నేను ఎలా ఆత్మీయంగా బలపరచాలో అర్థమవుతుంది. కాబట్టి నిర్మలమైన పాల వలన అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అబద్ధం కాని వాక్యం. అది ఏదో బోధ కాదు, కలిపి చెరిపే బోధలు మనం ఉండకూడదు, అసత్యమైన పాలు తాగకూడదు. అవి పౌడర్ కలిపిన పాలు అంతేనంటారా? అసత్యమైన పాలు అంటే అంతేనా? కల్పితం. పాలు తయారు చేస్తున్నారండి ఇవాళ. గేదె నుంచి రావాల్సిన పాలు తయారు చేసి అమ్మే పరిస్థితుల్లో కూడా ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే చాలా మంది ప్యాకెట్ పాలు తాకండి, ప్యాకెట్ పెరిగి తినకండి అని అన్నారు. ఎవరు మారుతున్నారు ఇవాళ? ఆలోచించండి. కల్తీ. ప్రతి డైరీ ఫామ్ కి, ప్రతి కేంద్రానికి ఒక పేరు పెడుతున్నారు. హెరిటేజ్ అంటే పర్లేదు, తాగేచ్చు పాలైనా పెరిగాయి. ఎందుకని? హెరిటేజ్ అనేది కంపెనీ అయిపోయిందండి. పరిస్థితులు ఇవాళ ఉన్నాం. నిజమే, దాంట్లో పాలు పదార్థాలు ఉండవని చెప్తలేదు, కానీ 50% పాలు ఉంటే 50% దాంట్లో కెమికల్సే పరిస్థితి ఇవాళ మనం చూస్తాం. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి తింటుంటేనే, అటువంటి తాగుతుంటేనే ఇవాళ క్యాన్సర్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నదని కూడా నిపుణులు తెలియపరుస్తున్నారు. వైద్యులు తెలుస్తున్నారంటే ఎంత పరిశోధన చేస్తున్నారంటారు ఆరోగ్య శాస్త్రవేత్తలు. కాబట్టి ఇవాళ పాలు తాగుతున్న బిడ్డ ఎదగటం లేదంటే కారణం ఏంటంటే, ఎందుకంటే పాలు మన ఎముక కాలుష్యం పెంచుతుందంట. పాలుకున్న గుణమది. అందుకనే చూడండి, పొద్దున్న మీ పిల్లలకు పాలు ఏమంటే ఒక గుడ్డి అంటున్నారంట. అవునే కదా? ఆ పిల్లలే కాదు, మనం తీసుకున్న ఉదయాన్నే పాలు ఎలాంటివి చెప్పండి? ఎముక కాలుష్యం పెంచేవన్నమాట. పాలుకున్న గుణమది. అందుకనే స్వచ్ఛమైన గేదె పాలు తాగాలి. ప్రతి ఇంటికాడ పాడి ఉండేది, ఇవాళ పాడి లేదు. ఇవాళ జీతం ఇచ్చి ఆ ఒక పాలేరుని పెంచే పరిస్థితి రైతుకి లేక ఆయన పాలు ఆయనే తీసుకుంటాడు. 2-3 పాలు ఉంటే ఇవాళ ఒక గేదె ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో రైతులు. ఎందుకంటే పెట్టిన పని చేసే నమ్మకస్తులు ఇవాళ దాసులు ఎవరో లేరు. నిజంగా పనిచేసి కష్టపడి న్యాయంగా పనిచేస్తున్న నిజమైన జీతం ఇచ్చే యజమాని కూడా ఒక్కొక్క చోట లేరు. ఇవాళ వారిలోని లోపం ఉంది, వీరిలోని లోపం. కాబట్టి ఒకప్పుడంటే 20-30 ఏళ్ళు ఇస్తే ఒక పాలేరు ఉండేవాడు, అవునా? ఇవాళ 1,50,000 2 లక్షలు ఇస్తానే కానీ పాలేరు పని చేయలేని స్థానంలో ఇవాళ జీతము. అందుకనే రైతు కౌలు చేసుకున్నాడు. ఆ జీతం అడిగిచ్చేకంటే ఒక గేదెని పెంచుకొని పొద్దున్న సాయంత్రం పేడగలు నేను ఎత్తి ఆ పాలు పెట్టుకుని ఇంటికి వస్తే ఆ 2 లక్షలు ఆగి మిగులుతాయన్న పరిస్థితులు ఇవాళ రైతు ఆలోచించారు. అవునా కదంట? ఆలోచించారు. కాబట్టి ఆ స్వచ్ఛమైన పాలు తాగుతుంటే మన బాడీకి ఎంత ఆరోగ్యం అవుతుంటే వాక్యం అనే పాలు, నిర్మలమైన పాలు, మీకు అర్థం కల్పితము లేని పాలు. ఇంకా దాని అర్థం ఏంటంటే వాక్యం అనే పాలు. అది అంటే ఏ వాక్యం ఏంటన్నావు? నువ్వు వినే స్వచ్ఛమైన వాక్యములు బట్టే నువ్వు ఎదుగుదల చెందుతావు. నువ్వు 20 సంవత్సరాలు అయినా సరే ఇంకా మూల పాటల్లో ఉన్నావంటే లోపం బోధించేవాడిది కాదు, బోధలో ఉంది. మీకు అర్థమవుతుందా? వాక్యం లోపం కాదు, బోధించేవాడు కలిపి చెరుపుతున్నాడు. దాన్ని చెప్పవలసింది మానేసి ఏదో జోడు చేస్తున్నాడు. ఇవాళ ఈస్టరే, అలా ఇవాళ ఈస్టరే మనం తెల్ల బట్టలు వేసుకుని సంఘానికి రావు. ఇవాళ ఈస్టరే ప్రభువులు వేసిన దినము మనం పండగ ఆచరించాలనే పరిస్థితులు ఇవాళ ఉంటుంటే ఒక విశ్వాసి ఆ ఈస్టర్కి, ఆ గుడ్ ఫ్రైడేకి వచ్చే పరిస్థితులు ఇవాళ ఉన్నాడు తప్ప కానీ కంటిన్యూటీగా ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో బ్రతకాలి, ప్రతిరోజు లేఖనాలను పరిశోధన చేయాలని క్రైస్తవ విశ్వాసులు లేరండి. పండగ భక్తులు అయిపోయారు. ఈస్టర్ అనేది బైబిల్లో ఎక్కడ కనపడదు.
మనం పెట్టుకున్నాం ఇవాళ. లెక్కలు చెప్తారు క్యాలెండర్ని బట్టి ఎన్నో. మీకు అర్థమవుతుందా? ఈ రోజు ఆయన తిరిగి లేచాడని లేఖనాల్లో ఎక్కడ లేదు. ఉందా? ఆదివారం లేచాడని ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఈ రోజు లేచాడని తారీఖు ఎక్కడ గ్రంథంలో ఉంది? ఆలోచించండి. మొన్న వచ్చిన శుక్రవారమే, ఏప్రిల్లో వచ్చిన శుక్రవారమే మంచి శుక్రవారం అని బైబిల్ ఎక్కడ లేదు. ప్రతిరోజు మంచిదని ఆదికాండంలో మొదటి చెప్పాడు. ఇచ్చిన మనకి 7 దినాలు మంచివే. ఆలోచించాలి. ఇది మంచిది, ఇది చెడ్డదని పెట్టిన వారు ఎవరనుకున్నారు? ఇవాళ మనుషుడు. ఆ మనుషులు మన బాధకులు ఉన్నారు. లోకస్తులు అనుకోవచ్చు, లేఖనాలు అర్థం కాల, విశ్వాసం లేదు, దేవుడు అర్థం కాలేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇవాళ లేఖనాలను ఎరిగి సృష్టికర్తని తెలుసు కూడా ఇది మంచిదని నువ్వు పేరెడుతున్నావని అంటే అసలు ఈ వాక్యం నీలో ఏం పెంచింది మంచి? ఆలోచించాలి. సంవత్సరానికి వచ్చే చివరి ఆదివారంలో నువ్వు పాలు పంపులు పొందుతూ ఈ రోజే ప్రభు తిరిగి లేచాడని నువ్వు ఆచరిస్తున్నావని అంటే నీ విశ్వాస స్థాయి ఎక్కడ ఉంది? ఆయన మరణము సమాధి పునరుత్థానం ప్రచురించమన్నాడంటే ఏప్రిల్లో కాదండి, ప్రతి ఆదివారం ప్రతిరోజు ఆయన మరణ సమాధి పునరుత్థానాలు ప్రచురించాలి. యేసు నీ కొరకు నా కొరకు పాపము నిమిత్తమే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. శిలువలో ఆయన బలియాగం కారణం అదే. తిరిగి లేచింది ఎందుకంటే నీకు నాకు పునరుత్థానం ఇవ్వడానికి. మృతులలో నుండి ఎవరు లేవలా, ఎవరు కూడా అందరూ మరణానికి లోనయ్యారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. యేసు క్రీస్తు మరణముతో విజయం దొరికింది పాపానికి. యేసు క్రీస్తు సమాధితో విశ్రాంతి దొరికింది ఒక క్రీస్తులో ఉన్నవాడికి. యేసు క్రీస్తు సమాధి పునరుత్థానముతో ఒక పాపికి పునరుత్థానం దొరికింది, ఒక పరిశుద్ధుడికి పునరుత్థానం ఉంది. తిరిగి లేచే రోజు ఒకటి ఉన్నది, అంటే ఎటర్నల్ లైఫ్, పరిశుద్ధమైన జీవితం ఒకటి ఉన్నదని ఆయన పునరుత్థానం చెప్తుంటే అది బోధించడం మానేసి ఈ ఏప్రిల్లో జరిగేది పునరుత్థానం అని చెప్పుకుంటున్నామంటే ఏమర్థమవుతుంది? పోనీ సరే, ఇవాళ లేచాడు ఆయన, ఇది ఏప్రిల్లో, మీకు అర్థమవుతుందా? ఇవాళ లేచాడు, పునరుత్థాన దినము హిస్టరీ చేసావు. మరి మళ్ళీ వచ్చే 2026 ఏప్రిల్లో కూడా ఇదే మాట మాట్లాడతావా? ఆలోచించండి. 2000 సంవత్సరాలు అయింది ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన దినం. ఎప్పటికీ ఇంకా ఆ స్థానంలో ఉన్నావు అంటే నువ్వు ఏ ఆచారంలో బ్రతుకుతున్నావు? ఇంకా మూల పాత్రలో నువ్వు బ్రతుకుతున్నావు. ఇది ఒక పండగ చేయాలనుకున్నా తప్ప నేను ప్రకటన చేయాలి, ఇది రోజు నేను ప్రకటన చేయాలి, నా సిలువను ఎత్తుకుని నన్ను నేను ఉపేక్షించుకుని యేసుక్రీస్తుని గురించి పరిగెట్టాలి అని ఆలోచన ఉంది ఇవాళ. ఏప్రిల్ వస్తేనే ప్రభు జ్ఞాపం. ఆలోచించండి, ఏదో నీకు విశ్వాస స్థాయి. ఇంకా మూల పాటలే తప్ప కానీ ఇంకా నువ్వు బోధకుడిగా ఉండాలి. 20 సంవత్సరాలు అయినా సరే నువ్వు ఇంకా ఈస్టర్తో నీ దగ్గర కూర్చున్నావు అని అంటే, ఈస్టర్ రోజు అయినా తిరిగి లేచాడని నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ విశ్వాస స్థాయి లేఖనం ద్వారా ఎంత ఉంది? ఎందుకండి బైబిల్లో లేనివి మనం చేయడం చేస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. మనకు కానిది మనం అప్లై చేసుకోవడం ఎంతవరకు న్యాయం? పరిశుద్ధాత్ముడు చెప్పినది ఇది దేవుడు చెప్పాడని అప్లై చేయడం బైబిల్కి ఎంతవరకు ధర్మం? కలిపి చెరపడం కాదు ఇది. లేఖనాల్లో లేనిది వివరించి ఇవాళ విశ్వాస భ్రష్టులుగా చేయడం కాదా? కాబట్టి ఇవన్నీ మాని విడిచిపెట్టవలసిన స్థానంలో ఉండవలసిన ఒక క్రైస్తవుడు అనుసరించి ఆచరించే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాడు అంటే వాక్యం మీద ఎంత మనసు పెడుతున్నాడు ఇవాళ క్రైస్తవులు ఆలోచించవలసిన అవసరత అనంతరం మీద. ఈ ఒక్కరోజు ప్రకటన చేస్తే క్రైస్తవ్యం కాదండి. ఆలోచించండి. ఎవరో ఒక మనుషుడు కరుణామయుడి సినిమా తెస్తే ఆ ఫోటో చూసి మురిసిపోయి స్థానంలోనే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడని అనుకుంటామే తప్ప కానీ లేఖనంలో ఆయన వాక్యమై ఉన్నాడని చెప్తే ఆయన ఆత్మస్వరూపంగా గుర్తించే స్థానంలోని విశ్వాసత ఎక్కడ ఉంది? ఆలోచించండి. ఇంకా ఇవాళ సమాధులు దొడ్లో ఉన్నామని అంటే యేసుక్రీస్తు సజీవుడని నీకు ఏమో అర్థమైంది? ఆలోచించాలి. యేసుక్రీస్తు సజీవుడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మరి ఇన్నాళ్ళ నుంచి చెప్పింది అదేనా? పోనీ అమ్మా ఇవాళ తిరిగి లేచాడు, ఓకేనా, రేపు నుంచి తిరిగి లేచాడు మా ప్రభు సజీవుడు అని చెప్పుకున్నాం. మరలా ఏప్రిల్ నెల వస్తే నువ్వు ఎందుకు సమాధుల దొడ్లోకి వెళ్తున్నావు? మళ్ళీ అక్కడికి ఎలా వెళ్ళిపోయాడు ఆయన? అంతే కదా, మళ్ళీ ఎలా వెళ్ళిపోయాడు అక్కడికి? అక్కడ నువ్వు ఎలా పెడతావు ఆయన్ని? ఆయన పేరు చెప్పి నువ్వు ఎవరి సమాధి దగ్గరికి వెళ్తావు ఈ రోజు? అర్థం చేసుకో. ఆ రోజు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తేనే పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ప్రభుతో చెప్పింది మీరు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు?
ఆయన మీతో చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, వెళ్ళండి గ్రామంలోకి వెళ్ళి శిష్యులకి చెప్పండి అని మరియను, మగ్దలేని మరియను శిష్యుణ్ణి హెచ్చరించింది దేవుని దూత. ఆనాడు చెప్పిన మాట ఈనాడు మనకు బోధ కాదు, అది ఆరికైనా బోధ. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభు నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు? సజీవుల మధ్యన ఆయన ఉన్నాడని చెప్తుంటే సమాధుల దగ్గరికి వెళ్తున్నావు అంటే, ప్రేతాత్మల దగ్గరికి వెళ్తున్నావు అంటే ప్రభు ఎక్కడ ఉన్నాడని నీకు అర్థమైంది. ఆలోచించు. కాబట్టి ఇది ఎవరిని విమర్శించేది కాదు, లేఖనాలను పట్టుకుని మనం అపార్థం చేసుకుంటాం, తప్పుదారిలో వెళుతున్నాం. మేము ఒకసారి లేఖనాలను పరిశోధన చేసుకుని మనం విడిచిపెట్టవలసిన వారమై మనం. కాబట్టి ఇంకా మూల పాఠాల్లో మనం ఉండకూడదు, కల్మషంతో కూడిన వాక్యంలో మనం ఎదగకూడదు. అటువంటి పాలు తాగితే మనం ఎదగకూడదు, మెచ్యూరిటీ రాదు. మా ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ మెచ్యూరిటీ రావాలంటే 12 సంవత్సరాలకి మెచ్యూరిటీ వస్తుంది, అవునే కదా? అవునా? 12 సంవత్సరాలకు మెచ్యూరిటీ వస్తుంది. 20 సంవత్సరాలు అయినా సరే, ఏమండి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే ఆరాధనకి సరికి వస్తలేదు అంటే నీలో మెచ్యూరిటీ వచ్చిందా? కారణం వాక్యంలో కల్మషం ఉంటాయి. వాక్యంలో కల్మషం ఉన్నదంటే గ్రంథంలో కాదు, ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు చూసారా, ఆయనలో మారిపోతుంది, బోధకుడు నోట్లో మారిపోతుంది, ఆలోచనలో మారిపోతుంది బోధ. అక్కడ డ్యామేజ్ అయిపోతుంది బోధ. ఎప్పుడైతే బోధ మారిందో విశ్వాస జీవితం మారిపోతుంది. ఎదుగుదల లేదు, మెచ్యూరిటీ లేదు, ఎవరి ప్రాయంలోకి వస్తలేదు. కనీసం టీనేజ్లో కూడా నడవలసిన నడవడికి వాళ్ళ విశ్వాసం లేదు, ఇంకా బాలుడిగానే ఉన్నాడు. బలమైన ఆహారం పెట్టడం మీకు తగదు కాదని అపొస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు. చెప్తున్నారు అంటే వాళ్ళ విశ్వాసులు ఎలా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకో. కారణం తెలుసా? ఒకటి అన్నాడు వాళ్ళ ప్రారంభంలో, మీరు విరుటకు ఎలా ఉన్నారట? మందులై ఉన్నారు. నిజంగా చెప్తే వీడే విశ్వాసం ఏంటండి? అబద్ధాలు చెప్తే పరిగెత్తుకుపోతున్నాయి తప్ప కానీ, వీళ్ళు ఎలాగే మాట్లాడతారని నిజం చెప్పి వాళ్ళు వదిలేసి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నాయి తప్ప కానీ, ఎందుకు నేను ఇన్నాళ్ళ నుంచి ఉన్న బాధ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? నేను ఎన్న బాధలు ఈ రోజు ఎప్పుడు కూడా ఎలా లేదే, ఈ రోజు ఈ ప్రశ్న ఎలా వేస్తున్నాడు, ఈ రోజు ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, అసలు లేఖలో దాగున్నది ఏంటి, నేను నేర్చుకోలేనిది ఏంటి, ఈయన నేర్పుతున్నది ఏంటి అని ఆలోచన మందబొద్దులు చూద్దాం చేద్దామలే అంతే, తీసిపడతాం అంతే. ఇవాళ మన విశ్వాస స్థాయి ఎక్కడున్నదో ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరత ఉంది. జాగ్రత్త. ఆనాడు అబద్ధ ప్రవక్తలు ఎలా ఉన్నారు, మీలోను అబద్ధ బోధకులు ఉందరని పేతురు చెప్తున్నారు. జాగ్రత్త, నువ్వు నమ్మేది అబద్ధమా నిజమా ఆలోచించండి. వాక్యంలో కల్తీ బోధ కూడా ఈ అచ్చే దినాల్లో ప్రారంభమైంది. ఏ బోధలో మనం ఉన్నాం? స్వచ్ఛమైన బోధలో ఉన్నామా? కల్పితమైన బోధలో మనం ఉన్నాం. లేదు, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా? అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మీ మీద, నా మీద కంపల్సరీ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడు, మృతుడు కాదు. ఒక మాట మీకు చూపిస్తాను, కొరింథీ పత్రికలో కాదు, కొరింథీ పత్రిక చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ కొరింథీ పత్రిక 15 వచ్చే ఒకసారి చూడండి. 12 వచ్చిన చదువుతాం. 1వ కొరింథీ పత్రిక, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ఎవరి ద్వారా? అపొస్తలుల ద్వారా ప్రకటించబడుతుందట. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుతుండగా మీలో, అంటే ఎవరిలో? కొరింథీ సంఘంలో కొందరు ఉన్నారట. మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే సదుకాయుల బోధ వేరు, పరిచయుల బోధ వేరు. ఏమా, సదుకాయుల బోధ వేరు, పరిచయుల బోధ వేరు. అది అందుకునే ఆ తెగల వాడు సంఘంలో ఉన్నారు. కాబట్టి క్రీస్తు మృతుల నుంచి పునరుత్థానుడు అయితే మృతుల పునరుత్థానం లేదని మీరు ఎలా ప్రకటిస్తున్నారు? మీరు ఎలా నమ్ముతున్నారు?
ఎలా చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల, చూడండి, క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అలా పునరుత్థానం లేకపోతే ఎవరు లేరు? క్రీస్తు లేవలేదు. ఇంకా పౌలు సూటిగా చెప్పేస్తున్నా, క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, అంతేనా? క్రీస్తు ఒకవేళ మృతుల పునరుత్థానం, ఆయన మృతుల నుంచి లేపబడకపోతే మేము చెయ్యు ప్రకటన, ఈ బోధ వేస్ట్. ఇంకా బోధతో పని ఇంకా లేదు. ఏది తెలుసా? ఇక్కడే ఈ 15 అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. 3వ వచనం చదువుతాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిన పౌలు చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపదేశం? అది మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఆయన శిలువలో చనిపోవడానికి లేఖనం ఉంది. ఆయన సిలువ వేయబడతాడని, ఆయన విసర్జిస్తారని, దుష్టులు చేసి సిలువేసి చంపిస్తారని లేఖనాలు ఉన్నాయి. అవి లేఖనాలు ప్రవక్తలు ప్రవశించారు, క్రీస్తు జీవితంలో నెరవేరాలి. ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అదే ఆయన మరణము, సమాధి, పునరుత్థానం. ఆ లేఖనాలని మనం ప్రకటన చేయాలి. లేఖనములు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్యాలెండర్లో తారీఖులను బట్టి కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ప్రతి ఆదివారం క్రీస్తు పునరుత్థానమని నువ్వు గుర్తించాలి. పునరుత్థానుడైన క్రీస్తు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇంకా సమాధులు ఉంటే నువ్వు సజీవుడు అని చెప్పుకున్న సమాజంలో ఆలోచించాలి. కాబట్టి ఆయన సజీవుడు. ఒకవేళ నువ్వు అలాగే ఉంటే పౌలు స్థానంలో ఉన్న ఆ కొరింథీ పరిస్థితుల్లో కొంతమంది ఎలా ఉన్నారో ఇవాళ లోకంలో ఉన్న క్రైస్తవులు కూడా ఇంకా అలాగే ఉన్నారు. అర్థం కావలేదండి. సజీవుడైన వాడిని ఇంకా మృతులు వెతుకుతున్నాం అని అంటే అది ఒక పండగను ఆచరిస్తున్నాం అంటే ఈరోజు కొరింథీలో ఉన్న వారికి నీకు తేడా ఏమి అని నా మాట చెప్తున్నాడు. 13వ వచనానికి వస్తుంది. క్రీస్తు మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము. క్రీస్తు నమ్మడం ఎందుకు? క్రీస్తుని ఎందుకు నమ్మాలి అమ్మా? క్రీస్తుని ఎందుకు నమ్మాలి? ఆయన పాప విముక్తుడు. ఎవరు? యేసుక్రీస్తు పాప విముక్తుడు. ఆయనను నమ్మితే పాపం నుంచి విడుదల ఉన్నదే, అందుకు నువ్వు విశ్వసించాలి. ఆయన నమ్మితే నీవు సమాధిలో నుంచి సజీవుడు అవుతున్నావు. నీకు అర్థమవుతున్నా? నువ్వు మృతుల లోకం నుంచి ఏమవుతున్నంటే పునరుత్థానం నీకు ఉంది. అదే ఆయన చెప్తుందా. అందుకు నువ్వు క్రీస్తుని విశ్వసించాలి. అసలు మృతుల పునరుత్థానమే లేదని అంటే క్రీస్తే లేపబడకపోతే నీ విశ్వాసం దేనికి? పౌలు ప్రశ్నిస్తున్నాడు. నీ విశ్వాసం దేని కొరకు? కాబట్టి నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? లేఖనం ఎంత అర్థమైందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు అర్థమవుతుందా? పరిశోధన చేయవలసిన అవసరత ఉంది. అందుకే మాట చెప్తున్నాడు, మీ ఆ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసములు వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. ఆయన మృతుల నుండి లేపిన వాడెవరో తండ్రి, దానికి మేమే సాక్షులు. సాక్ష్యము చెప్పి ఉండగా, సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతుల చూడండి, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను, మరి ఆయన లేకపోతే అసలు మృతులకు పునరుత్థానమే లేదు. తెలుసా? ఒక మాట మీకు కొలసీ పత్రికలు చూపిస్తాను చూడండి. కొలసీ పత్రిక మన ఒకటి ఒకసారి ఒకటి పాలసీ 19 ఆయన
మా ఆయన యందు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు నివసింపవలననియు ఆయన ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును ఏం చేశాడంట? ఆయన మాంసయుక్తమైన దేహములందు సిలువు ద్వారా సమాధానపరిచాడు. ఒకసారి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19 చదువు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని మీరెరుగుదురు కదా. చూడండి, ఆయన జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఎవరి ద్వారా నియమింపబడ్డాడు? తండ్రి చేత. ఈ శిలువ మరణం కొరకు జగత్తుకు ముందు ఆయన నియమింపబడ్డాడంట దైవ సంకల్పంలో. నియమింపబడి ఉండేను గనుక గాని చూడండి, తను మృతుల నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడలా. మృతుల నుంచి లేపింది ఎవరంట? తండ్రి. మృతుల నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడలా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కలవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కలవరి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసములు నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నాయి. దేనిని బట్టి? ఆయన మృతుల నుండి లేపడాన్ని బట్టి. కొరింథీ సంఘంతో ఏమన్నాడు? మృతులు పునరుత్థానమే లేకపోతే క్రీస్తు లేపబడి ఉంటుంది. క్రీస్తు లేపబడి ఉండకపోతే మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కానీ ఆయన లేచున్నాడు కాబట్టి, పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి మీకు ఏమున్నదని ఇక్కడ చెప్తున్నాడు? మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు. అంటే విశ్వాసం ఏంటి? ఆయన తిరిగి లేచాడు, నన్ను తిరిగి లేపగలడు. ఆయన పునరుత్థానుడు అంటే ఆయన సజీవుడు. ఆయన మీద మరణం లేదు. ఆయనలో ఉన్న నాకు మరణం లేదు, అధికారం లేదు. నిరీక్షణ ఏంటంటే ఆయన పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు, మరలా వచ్చినట్టు తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. నేను ఉండే స్థానంలో మీరు ఉండులాగా నేను మరలా వస్తానని చెప్పాడు లేదా పౌలు అపొస్తలుడితో. అది నిరీక్షణ. పైన వాటి మీద మనం మనసు పెట్టాలి. అది నిరీక్షణ గుర్తించవలసిన వారమైన. ఒక మాట చదువుకుని మనం సెలవు తీసుకుందాం. ఎలా చదివిన 15వ అధ్యాయము మొదలు కొరింథీ పత్రిక. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అప్పుడు ఏం చేస్తున్నారు? అపొస్తలులు అబద్ధ ప్రకటన చేసిన వారు అవుతున్నారట. మృతుల పునరుత్థానం లేదంటే, మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడలేదని చెప్తారు. క్రీస్తే లేపబడకపోతే మేము కూడా సాక్షులు. మేము ఎవరికి సాక్షులు? క్రీస్తుకి. ఆ సాక్షిని ఎవరిదంటే తండ్రి. కాబట్టి ఇవాళ సాక్ష్యమే అబద్ధమైపోతుంది. అబద్ధం చేస్తున్నది దేని వలన అంటే ఆయన పునరుత్థానం లేదని చెప్పడం ద్వారా. ఎందుకంటే సందుగాయలు పునరుత్థానం లేదని పరిచయం పునరుత్థానం నమ్ముతారు తప్ప కానీ దెయ్యాలని పోతాలని నమ్మరు. అది సువార్తలు గొప్ప మార్గం. మీకు అర్థమవుతుందా? కాబట్టి వారితో చెప్తున్నాడు,
ఎందుకంటే కొరింథీ సంఘంలో సంధికైన ఉన్నారు, అలాగే పరిచయులు ఉన్నారు. కొంతమంది పునరుత్థానం ఉన్నదని నమ్ముతారు, కొంతమంది పునరుత్థానం లేదని నమ్మేది తెగలు ఉన్నాయి. అన్ని వరకు చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. అసలు ఆయన లేపపడకపోతే ఈ సువార్త ప్రకటన ఎందుకు, మీరు విశ్వసించడం ఎందుకు? పౌలు సూటిగా చెప్తారు. కింద చదువుతాం 16 మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థం, మీ రెక్కలు మీ పాపములోనే. అంతే కదా మరి. ఆయన పునరుద్ధారుడు అయ్యాడు కాబట్టి మనకేమొచ్చింది? పాప విమోచన వచ్చింది. ఎందుకు సిలువెక్కాడు? పాప విమోచన కొరకు. ఎందుకు తిరిగి లేచాడు? సజీవుడు అవడానికి. ఆయన ద్వారా మనం తిరిగి లేస్తున్నాం అంటే మరణంలో జీవం వచ్చిందని ఆయన చెప్పడానికి మరణంలో లోకాడు, మరణించాడు, రక్తం కాచి పాప విమోచన ఇచ్చాడు. సమాధికి ఎందుకు వెళ్ళానంటే సమాధిలో ఉన్న వారిని కూడా లేపగలిగిన శక్తివంతుడు. అందుకనే చరిత్రలో యేసుక్రీస్తు సమాధి ఒకటే ఖాళీగా ఉంది, ఎవరి సమాధి ఖాళీగా లేదు. సమాధి ఖాళీ అవ్వాలనంటే వాడు క్రీస్తుని లేఖనానుసారంగా విశ్వసించిన వాడు అయితేనే ప్రతి నరుడు కూడా సజీవుడు అయ్యే అవకాశం క్రీస్తు ద్వారా ఉంది. తప్పకని క్రీస్తు లేకుండా ఎవరు సజీవులు పరిపూర్ణులు కాదు, పాప విముక్తులు కరెక్ట్గా అన్నాడు. ఆయనే లేపబడకపోతే, ఆయనకే మృతుల్లో నుంచి సజీవుడు అవ్వకపోతే నేను ఇంకా మీరు ఎక్కడ ఉన్నారని చెప్తున్నాడు పౌలు. మీ పాపంలోనూ ఉన్నారో చూడండి 18 అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు అంతే కదా నశితురు. క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఏమవుతారు? నశిస్తారు. అది మరి కొన్ని తెసలోనికీయులు ఏమన్నాడు? నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదని పౌలు చెప్తారు. ఎందుకంటే నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు, అవునా కదా. నిద్రించిన వాడు లేచే అవకాశం ఉంటాయి, చనిపోయిన వాడు లేస్తాడా? లేవడు. అంటే క్రీస్తును బాప్తిస్మం పొందిన వాడు, క్రీస్తును బాప్తిస్మం పొంది చనిపోయిన వాడు నిద్రించిన వాడిగా చూసినే ఉన్నది తప్పకని చనిపోయిన వాడు కాదు. కాబట్టి అదిగా చెప్తున్నాడు, మీరు ఇంకా ఏమైనారని చెప్తున్నాడు. నిద్రించిన వారు అంటే బాప్తిస్మం పొందిన వారు కూడా నశిస్తారు. ఇంతకుముందు ఎవరైతే క్రీస్తుని విశ్వసించి పరిశుద్ధులుగా చచ్చిపోయారో వారు నశించిపోతారు, వారికి రక్షణ లేదు. ఎందుకంటే రక్షించిన వాడికే పునరుత్థానం లేదని అంటే ఆయనకి లేనప్పుడు ఆయన ఎందుకు విశ్వసించి చనిపోయిన వారికి ఇంకా ప్రయోజనం ఏముంది? కింద చదువుతాం 18 అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. 19 ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మనం ఈ జీవితంలో ఈ మేలుల కొరకు, శరీర కార్యాల కొరకు మన ప్రభుని నమ్మకూడదు. ప్రభు నమ్ముకుంటే పెళ్ళి అవుతుంది, ప్రభు నమ్ముకుంటే ఇల్లు కొనుక్కుంటాం, ప్రభు నమ్ముకుంటే పొలం కొనుక్కుంటామని ఈ జీవిత కాలము మట్టికే ప్రభుని నమ్మితే కనుక మన మనుషులు అందరికంటే ఏమైపోతామంట? ఎందుకు తెలుసా? వారికి తెలియక ప్రభులు ఇయే ఉన్నాయని అనుకున్నారు. నువ్వు లేఖనాన్ని వాక్యంలో విశ్వసించి సంఘముల వాక్యులు ఎదుగు కూడా నువ్వు ఇక క్రీస్తుని గురించి పరలోకమైన వాటిని వెతకుండా భూసంబంధమైన వాటిని వెతుకుతున్నావు అంటే నువ్వెవరో తెలుసా? దౌర్భాగ్యుడు. నువ్వైనా దౌర్భాగ్యులు ఇకనే. అది కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. మనం నమ్మవలసింది ఈ జీవిత కాలం కొరకు కాదు, రాబోయే జీవిత కాలం కొరకు. ఈ జీవితం ఏదో ఒక రోజు ముగిసిపోతే రాబోయే జీవితం, క్రీస్తు ఇవ్వబోయే జీవితం, దేవుని దగ్గర ఉన్న ఎటర్నల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితానికి అంతమో లేదు. ఆ జీవితం కొరకు ప్రభు దగ్గరికి రావాలి, ఆ జీవితంలో తండ్రి దగ్గరికి చేరడం కొరకు ప్రభుని విశ్వసించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. తప్పగాని ఇంకోటి వేటి కొరకు, ఈ లోక సంబంధమైన ఫలితాల కొరకు నువ్వు ప్రభుని నమ్ముకుంటే ఆయన అధికారిగా ఆలోచించినట్టే. నీకు అర్థమవుతుందా? లోకాధికారిగా చూసినట్టే. నువ్వు ఇంకా యోనావలే ఆశిస్తున్నట్టే. ఆయన రాజ్యం అయితే రాజుగా సింహాసనం మీద కూర్చుంటే బోల్ ఫలితాలు ఉంటాయనుకొని వెంబడించాడు. ఇంకా ఆయన గురించి రహస్య ముగింపులో అర్థమైన తర్వాత ఈయనే చచ్చిపోతే నాకు పని ఏముంది? నేను అనవసరంగా చాలా ఓప్స్ పెట్టుకున్నాను ఈయన మీద, కాబట్టి ఈయన చచ్చిపోతున్నాడు, ఆయన శరీరమైన కొన్ని లాభాలు సంపాదించుకుందామని ఆఖరికి ఆయన అప్పగించేసాడు. 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎవరిని?
యేసుక్రీస్తు 30 వెండి నాణాలకి అమ్మేయాడు. కాబట్టి ఇవాళ మనం ఎన్ని లాభాల కొరకు ప్రభువుని నమ్మేస్తాం, ఎన్ని కోరికల కొరకు ప్రభువుని నమ్మేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మీ మీద నా మీద ఉంది. అందుకే నేను చదవని మనం ముగించుకో. అందుకని అన్నాడు ఈ జీవితం కాలం బట్టి మనం నమ్మకూడదు. 20 ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ఇప్పుడైతే అంటే ఇప్పుడు క్రీస్తు లేపబడి ఉంటే ఆయన మృత పునరుత్థానుడైతే ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు చూడండి పౌలు. ఇప్పుడు అంటే మీరు ఎంత అనుమానిస్తున్నారు అని చెప్తూ ఆయన అంటున్నాడు ఇప్పుడైతే క్రీస్తు ఏమయ్యాడంట, మృతుల నుండి లేచుటలో ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి? మొదటి వాడు. ఆయనే పునరుత్థానుడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. అంతేనా? ఎవరైనా ఆదాము మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము. అందుకనే దేవుడు మానవ శరీరాకారంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు శరీరాన్ని ధరించాడంటే ఏ మానవుని ద్వారా పాపం ప్రవేశించిందో అదే మానవుని ద్వారా ఏం చేయాలనుకున్నాడు? పాపమునికి విముక్తి, విడుదల కలిగజేయాలనుకున్నాడు. అందుకని ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడని చదవలేదు. ఆయన రక్తమాంసములు ఏమయ్యాడు? పాలివాడయ్యాడు. ఎందుకు తెలుసా? మరణము బలము కలవని అంటే అపవాదిని జయించడు. చూడండి, ఒక మనుషుల ద్వారానే మరణము వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. అంటే మృతుల పునరుద్ధానం అంటే పాపం నుంచి విడుదల, మరణం నుండి విడుదల. మరణం ఏ మనుషుని మీద అధికారం చేసే అవకాశం లేదు. ఎప్పుడు క్రీస్తు పునరుద్ధానుడు అయితే ఆయన పునరుద్ధానంలో ప్రతి మనుషుడు బాప్తిస్మం ద్వారా విడుదల పొందుతాయి. కింద చదువుతాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ఆదాము ద్వారా మానవులకు మరణం తెచ్చిపెట్టాడు. క్రీస్తు ద్వారా మానవులకు జీవము ప్రాప్తించింది. ఆయన చంపాడు, క్రీస్తు బ్రతికిస్తున్నాడు. క్రీస్తు చూడండి, అందరూ బ్రతికింపబడుదురు. 23 వచ్చిన ప్రతి వాడును తన వరుసలోనే చూడండి, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. అక్కడ పుట్టంకిచ్చాడు చూడండి. ఇక్కడ ప్రథమ ఫలం ఎవరంట? క్రీస్తే. ప్రతి వారు తన వరుసలోనే బ్రతికుతారు. దేనిని బట్టి? క్రీస్తుని విశ్వసించడాన్ని బట్టి, క్రీస్తులో పునరుత్థానంలో పాలుపంపులు పొందడాన్ని బట్టి తన వరుసలోనే బ్రతికింపబడుతున్నారు. తీర్పు ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అమ్మా, తన వరుసలోనే బ్రతికింపబడుతున్నారు. ప్రథమ ఫలము క్రీస్తే. అంటే అర్థం ఏంటి? ప్రతి మనుషుడికి ప్రథమ ఫలము ఆదాము కాదు, మోషే కాదు. ఓకేనా? ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని అబ్రహాంని నమ్ముతారు. ఎవరని చెప్తున్నాడు తెలుసా? క్రీస్తే. ప్రథమ ఫలము క్రీస్తే అని చెప్తూ తరువాత అక్కడ మాట్లాడాడు. క్రీస్తు వచ్చినప్పుడు అంటే రెండో రాకడ గురించి చెప్తాడు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. కాబట్టి ఆయన వారిగా ఉన్నావా, ఇంకొక ఆయన వారుగా నువ్వు ఉన్నావా? ప్రథమ ఫలము క్రీస్తే. అంటే దాని అర్థం నీ ముగింపులో, తీర్పులో నీకు ఫలితం క్రీస్తే. తీర్పు తీర్చేవాడు ఆయనే. ప్రథమ ఫలం క్రీస్తే. ఇంకా చెప్పాలంటే పరలోకపు ద్వారం కూడా క్రీస్తే. నువ్వు ప్రవేశించాలంటే ఆయనలోనే ఉండాలి, ఆయన పోలికగా మార్చబడాలి. నువ్వు పునరుత్థానుడు అవ్వాలి, పాపాల నుంచి బాప్తిస్మం. ఇంకా నువ్వు పాపంలో బ్రతికితే, పాపం కొరకు ప్రేరేపిస్తే, పాపం గురించి ఇంకా ఆలోచన చేస్తే, ఈ లోకం మేలుడు కొరకే ప్రభు నువ్వు విశ్వసిస్తే దౌర్భాగ్యం అయిపోతున్నావు. అసలు ఆలోచించి ఆ రోజు వారికి ఈరోజు మనకే తేడా ఏమీ లేదు. కాబట్టి భౌతికమైన ఫలితాల కొరకు ప్రభువుని నమ్మడం కానీ పరలోకం కొరకు ఇచ్చే జీవం కొరకు మనం నమ్మాలి. ఎందుకంటే మన జీవం తండ్రి యొక్క
క్రీస్తు ద్వారా దాచబడాలి. కాబట్టి ఆ క్రీస్తును మనం వెతకాలి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. కాబట్టి మనం పైకి చూడాలి తప్ప కానీ క్రిందకే కాదు. మనం పై సంబంధాలమే కానీ భూ సంబంధాలకు కాదు. ఎవరు అంటే క్రీస్తుని కలిగి ఉంటుంది. కాబట్టి అంత గొప్ప భాగ్యము మనకిస్తే ఇంకా సమాధుల దగ్గర ఉన్నావంటే, ఇంకా సజీవుణ్ణి భౌతికంగా ఆలోచిస్తున్నావంటే, నువ్వు ఒక ఆచారంగా చేస్తున్నావంటే ఇంకా మూల పాఠాల్లోనే ఉన్నావే తప్ప కానీ, ఇంకా పసిపిల్లడు వాళ్ళుగా ఉన్నా తప్ప కానీ బలమైన ఆహారం నీకు తగినది నాకు తగినది కాదు. కాబట్టి బలమైన ఆహారం తీసుకునే వారుగా ఉన్నామని అంటే లేఖనంలో బలపడడమే. ఇంకా చెప్పాలంటే ఇంకొకరి వాక్యం చెప్పి ఇది కాదండి మీరు ఎందుకు ఇలా ప్రకటన చేస్తున్నారన్న స్థాయికి మనం వస్తేనే మనం ఎవరో తెలుసా, బలపడిన వారు, బలమైన ఆహారం తీసుకున్నవారు, ఇంకా చెప్పాలంటే మూలుగులు తినేవారుగా మనం ఉండాలి తప్ప కానీ ఇంకా పాలు తాగేవారుగా శిష్యులుగా మనం ఉండకూడదు. ఎదగాలి అర్థం చేసుకుని అటువంటి స్థాయికి మనం వెళితేనే మన విశ్వాసము నిష్ఫలం అవ్వకుండా ఉంటుంది. అటువంటి గొప్ప జ్ఞానం, అటువంటి గొప్ప స్థానం ఇవాళ ప్రభు అయిన క్రీస్తు స్వారక్యం ఇచ్చిన సంపాదించిన క్రీస్తు సంఘములో ఉన్న వారికి ఉన్నది తప్ప కానీ సంఘము వెలుపల ఉన్న వారికి జ్ఞానం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇది మర్మము అని క్రొత్త నిబంధన చెప్తుంది. ఆ మర్మం ఎవరికి అర్థమవుతుందండి? క్రీస్తులో ఉన్న వారికి. అది ప్రభు అన్నాడు, తనని వెంబడిస్తున్న జనసమూహంతో శిష్యులతో అన్నాడు, పరలోక రాజ్యములు మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహింపబడ్డది. నీకంటే ఎవరికి? 12 మందికి. వారికి అనుగ్రహింపబడలేదు. వారికి ఎవరంటే వెనకాల వస్తున్న జనసమూహం. కాబట్టి ఇవాళ క్రీస్తులో ఉన్నవారు ఎవరంటే క్రీస్తు సంఘంలో ఉన్నవాడు. వారికి అర్థమవుతాయి ఈ రహస్యాలు, మర్మాలు. క్రీస్తు సంఘంలో లేని వారికి అర్థమయ్యే అవకాశం లేదు. అందుకనే ఏ సంఘమైనా ఒకటే, ఏ బాధైనా ఒకటే అన్నారు. క్రీస్తు సంఘంలోకి వచ్చి చూడు, అర్థమవుతుంది. అందులో ఉన్న జ్ఞానం ఏంటో లోతులేటో నేను తెలుసుకునే అవకాశం ఉందని నన్ను నేను హెచ్చరించుకుంటాను. మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.